నీకోసం నేను ఎంత తప్పించిపోయానో తెలుసా? ఎన్ని ఉత్తరాలు రాశాను, ఎన్ని చోట్ల వెతికాను. అసలు ఇన్నాళ్ళు ఏమైపోయావు నువ్వు? ఇప్పుడు చెప్పాల్సిన సంగతి. నువ్వు నన్ను మర్చిపోవాలి. మర్చిపోవాలా? ఎందుకని? నిన్ను చూడను, నీతో మాట్లాడను, నిన్ను ప్రేమించరాని మా అమ్మకి మాట ఇచ్చాను. అంతే కదా, పెళ్లి చేసుకున్నాను మాట ఇవ్వలేదుగా. మనం ఇద్దరం పెళ్లి చేసేసుకుందాం. వద్దు, నేను ఇంట్లో పని చేయడానికి వచ్చాను. ఏమిటి, పని చేయడానికి వచ్చావా? అయితే నీకు ఇంట్లో యజమానురాలుగా ఉండటం ఇష్టం లేదనమాట. సరే, అవును, అసలు పని మనిషి అంటే అర్థం ఏమిటో తెలుసా నీకు? భార్య భర్తకి ట్రూ సర్వెంట్ అంటే పని మనిషి. నేను భర్త, నువ్వు భార్య. నువ్వు నాకు పని మనిషి అన్నమాట. రాము, అవును, అసలు నువ్వు ఇక్కడికి వెళ్ళవచ్చు? అన్నయ్య, ఎవరికోసం వచ్చారు? నా పేరు రాధా. అమ్మగారు నేనే తీసుకొచ్చాను రా, నాకు సాయంగా ఉంటుందని. మన మోహిని లేదు, మోహిని స్నేహితురాలు. ఓహో, మరి అయితే ఇక్కడ నిలబెట్టావే? బ్రతుకులు అలా అయిపోయాయి, అందుకు రాధ ఎలా బాధ్యురాలు అవుతుంది? బాధ్యతల మాట ఎలా ఉన్నా అసలు ఆ తల్లి కడుపున పుట్టడమే పాపం. నీళ్ల మీద రాసిన రాత అయినా చెరపొచ్చేమో గాని నుదుట రాసిన రాత చెరపడం ఆ బ్రహ్మదేవుడికి కూడా చేత కాదు. రాంగ్ ఫాదర్, యూఆర్ రాంగ్. ఆ ముసలి బ్రహ్మ తప్పించలేకపోవచ్చు, కానీ అవతారం దాన్ని పూర్తిగా మార్చగలదు. అది నీ వల్ల ఏమవుతుంది కనిపించానేసి బోల్చి కాదు నాన్న, మార్చి చూపిస్తాను. రాసం నాకు నచ్చింది, నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను. అప్పుడు రాధ అదృష్టం దానంతరదే మారిపోతుంది. ఇవాళ ఏసురించుకుంటున్న వాళ్ళే రేపు ఆమె నెత్తికెక్కించుకుంటారు. ఆఖరికి మీరు అంతే. రాధను అది వాడు ఏదో అంటే ఎందుకంటే ఇదైపోతున్నా? చూడమ్మా, రాధ వీడు పెళ్లి చేసుకుంటాడు. తప్పుడు ఆలోచనలు వీడు. ఇంతకాలం మీరేనా సహించాను, భరించాను, కానీ ఇది నా స్వదేశం. రాధ నాకు నచ్చింది, ఆమెకు నాకు ఈ పెళ్లి జరగడం ఖాయం. దీన్ని ఎవరు ఆపలేదు. ఏమన్నారా? ఒక్క క్షణం నా ఎదురుగా నిలబడ్డావంటే నీ రక్తం కళ చూస్తాను. పోయి నుంచి. సరే, అలాగే కళ్యాణ మండపంలో కలుద్దాం. వీలైతే ఆశీర్వదిస్తాడు. వస్తాను. తమ్ముడు, నాన్న, తమ్ముడు వెళ్ళిపోతున్నాను నాన్న. వినమ్మా, ఎక్కడికి పోతాను? తమ్ముడు. అవును, రాజు ఇప్పుడు ఎక్కడ ఉందమ్మా? అన్నపూర్ణమ్మ గారికి తోడుగా ఉంటుందని అక్కడ వదిలిపెట్టాను. ఎక్కడి నుంచి మనకెందుకు, ఎక్కడి నుంచి మనకి. మమ్మల్ని అల్లరి చేద్దామని. ఏమిటి రాధ నువ్వు అనేది? అవును రాము, అమ్మకి మాట ఇచ్చాను. అమ్మకి నచ్చని పని నేను ఎప్పుడూ చేయను. దయచేసి నన్ను మర్చిపో. రాధ, ప్రేమంటే చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మ అనుకున్నావా? ఇష్టం లేకపోతే విసిరి పారేయడానికి. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను రాధ. ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. అయ్యో రాము, నీకెలా చెప్పను? అటు మా అమ్మకి ఎలా ఎదురు చెప్పను? రాధ, మీ అమ్మగారి పాదాల మీద పడి వేడుకుంటాను. రాధ నాకు ఇచ్చి పెళ్లి చేయండి, సరేనా? రాము, మా అమ్మ సంగతి నీకు తెలీదు. ఆవిడకి అసలే అభిమానం ఎక్కువ. మనం పేదవాళ్ళం, గొప్పవాళ్ళ సంబంధం మనకెందుకు అని అంటూ ఉంటుంది. అదీగాక మీరు గొప్పవాళ్ళు, మీ పెద్దవాళ్ళు నాలాంటి పేద పిల్లలు కోడలుగా ఎలా ఒప్పుకుంటారు? అవన్నీ నీకెందుకు రాధ, అందరినీ ఒప్పించడానికి ప్రయత్నిస్తాను. అది నా వల్ల కాకపోతే ఏ గుళ్ళోకి చేసుకుందాం. రాము, అలాంటి పని చేస్తే నలుగురు నన్ను చీ అంటారు, లేకపోయిందంటారు, నన్ను వెలేస్తారు. అలా చేయరు, కానీ నాలా పువ్వుల్లో పెట్టి పూజించేవాడితో వెళితే ఏమీ అంటారు.
రేపు మీ అమ్మగారితో మాట్లాడిన తర్వాత నిర్ణయానికి వద్దాం. నేను నిన్ను దేవుళ్ళ చూసుకుంటున్నాను. అవునురా, అపార్థమే చేస్తున్నాను. దేవుణ్ణి గుడి అనే చీకటి కొట్లో బంధించి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారా? నువ్వు నాకు అలాంటి స్థానాన్ని ఇవ్వవులే అని ఇన్నాళ్ళ నుంచి నిజంగా అపార్థమే చేసుకున్నాను. అన్నయ్య, నువ్వు అనేది ఎంతో నాకు అర్థం కావట్లేదు. రాము, నన్ను పెళ్లి చేసుకోమని అమ్మ ఎన్నిసార్లు ప్రతిమాలనా నేను ఎందుకు తెలుసుకొచ్చి? నాకు మాత్రం కోరికలు లేవా? నేను మాత్రం మనిషిని కాదు. అసలు మన కుటుంబం ఇలా ఎందుకు తయారు? మన నాన్న చనిపోయారు. నాన్న పోయిన తర్వాత అమ్మని అందరూ ఎన్నెన్ని మాటలు అన్నారు. నేను చిన్నతనంలో స్కూల్కి వెళ్ళినప్పుడు నన్ను ఎంతగా అవమానించాను. ఇప్పుడు నువ్వు కూడా అలాంటి తప్పే చేస్తానంటున్నావు. అప్పుడు ఏం జరుగుతుంది? ఈ వంశమే ఎంత, ఈ కుటుంబంలో ఎవరికి నీతి నిజాయితీ లేవని సంఘం మన మొహం మీద పోరు ఊరుతుందిరా. అన్నయ్య, లేచిపోయింది అనుకుని నీ జీవితం నాశనం చేసుకోవడం తప్ప అక్క ఎక్కడికి వెళ్ళిందో, ఏమైపోయిందో ఎప్పుడైనా తెలుసుకున్నావా? అసలు ఆ ప్రయత్నమైనా చేశావా? అది తెలుసుకునేంత వరకైనా మనం ఆ ఊళ్ళో ఉన్నావా? సంఘానికి భయపడి అసలు మనమే అక్కడి నుంచి లేచిపోయి వచ్చేసాం. రాము, కన్న తండ్రి చేయవలసిన పని నేను చేశాను రా. పొరపాటు. నేను నీకు అన్నని మాత్రం, నిన్ను కొట్టే అధికారం నాకు లేదురా. నన్ను క్షమించు. అన్నయ్య, అంత మాట. నేను నిన్ను క్షమించడం ఏమిటి? నేను తప్పు చేశాననుకుంటే నన్ను చిత్రం చేసే అధికారం లేదు. తమ్ముడు, ఆ పిల్లల్ని నువ్వు లేవ తీసుకుపోతారని చెప్పుకొచ్చావురా. కానీ పిల్లలకు కూడా మనలాగే ఒక తల్లి, ఇద్దరు తోబుట్టువులు ఉంటే వాళ్ళంతా కూడా మనం కుమిలిపోయినట్లే జీవితాంతం కుమిలిపోతూ ఉంటే ఆ బాధ ఎలాంటిదో నీకు తెలియదురా. అంత అనుభవించిన నాకు తెలుసు. అన్నయ్య, నువ్వు బాధపడేటటువంటి చెడ్డ పని నేను ఎప్పుడూ చేయను. మా పెళ్లికి నువ్వు ఒప్పుకుంటే సరే సరే, లేకపోతే నేరుగా గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకుని ఆశీర్వచనం కోసం నీ దగ్గరికే వస్తాను. అప్పటికే నువ్వు కోపంతో కాల్చేస్తుంటే ఆ పడిన చోటే నా భార్యతో కాపురం చేస్తాను, కానీ ఎవ్వరికీ భయపడి పారిపోను. తమ్ముడు, నీ గుండె నింపడానికి నేను ఎంతో గర్విస్తున్నాను. రాధని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. నలుగురు మెచ్చుకునేంత ఘనంగా చేస్తాను. అదృష్టవశాత్తు వాళ్ళ అమ్మ ఉంది. రేపు ఉదయాన్నే ఆమెతో సంప్రదించి ముహూర్తం పెట్టిస్తాను. చూడలేదనుకున్నావు కదా, నువ్వు రాత్రి వచ్చినప్పుడే నేను చూసేది. నా ముఖాన్ని నిప్పులు పాసి నీ ఆనందాన్ని నువ్వు చూసుకున్నావు. నీ కారణంగా నా పసుపు కుంకాలు పుక్కిపోయి పసిబిడ్డలతో నేను పడరాని పాటలు పడ్డాను. ఇంకేం బాగుంకుందామని వచ్చావు? ఏం మిగిలిందని వచ్చావు? ఏ దుకాణాన్ని ధ్వంసం చేయడానికి మళ్ళీ వచ్చావు? అమ్మా, చేసిన పాప పని పిశాచంలా వెంటాడుతూనే ఉంది. అందుకే మోహన్ నీ మీద పగబట్టి ఉన్నాడు. వాడి కంట పడక ముందే వెళ్ళిపో అమ్మా, లేకపోతే వాడు నీ ప్రాణం తీస్తాడు. వెళ్ళిపో అమ్మా. ఎక్కడికి వెళ్తాం? నా కుటుంబానికి సంబంధించిన ఏ విషయం నా కట్టబడకుండా దాటిపోని పని. 18 సంవత్సరాలుగా నీ నీచ ప్రవర్తన పాము విషంలాగా మా కుటుంబాన్ని దహించి పెడుతుంది. అందరూ వేరే చూపుతున్నా ముఖం సాటేసుకు బతికాను. నువ్వు మా జీవితాల్లో ఏర్పరిచిన మచ్చ మాపుకోవడానికి ఎన్నో దాన ధర్మాలు చేశావు. అయినా నువ్వు చేసిన చండాలం మాసిపోలేదు. ఆ మంటలు ఆపుకోవడానికి నిన్ను ఏం చేసినా పాపం ఇల్లు విడిచిపెట్టి లేదా ఇంతవరకు ఈ కుటుంబం లేచిపోయిన వాడి కుటుంబం అని అనిపించుకో. ఇక ముందు హంతకుల కుటుంబం అనిపించుకోవాలి. వెళ్ళు. నువ్వా?
మంగళప్రదమైన రాధ లాంటి అమాయకురాలకు నువ్వు తల్లివా? అవినీతి అమంగళం మూర్తి భూమించిన కొలట రాధ నీ కూతురు తెలిసిన తర్వాత నా ప్రేమ చచ్చిపోయింది. ఆమెను పెళ్లి చేసుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదు. వెంటనే నేను రాధను తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. తమ్ముడు, అంత మాట అనకు. రాధ నిన్నే నమ్ముకుంది, నీ మీదే పంచి ప్రాణాలు పెట్టుకుంది. ఇప్పుడు నువ్వు కాదంటే అది బ్రతకదు. నాకే శిక్ష విధించినా నేను భరిస్తాను, కానీ దానికి మాత్రం అన్యాయం చేయదు తమ్ముడు. అది జరగాలంటే నువ్వు జీవించి ఉండకూడదు. నీలాంటి దరిద్రురాలు కూతురు కాకండి తల్లి తండ్రి లేని అనాథగానే రాధను ఆనందంగా పెళ్లి చేసుకుంటా. తమ్ముడు, అసలు ఇంత జరిగాక నువ్వు ఇంకా ఎందుకు బ్రతుకున్నావు? ఏంటో బట్టి చావకూడదు.